హాయ్ హలో వెల్కమ్ టు కాలగతి. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ మీ ఆకలి గురించి మీకు తెలుసా? మీ ఆకలికి అసలు అర్థం ఏమిటి? మీ ఆకలికి అసలు అర్థం ఏమిటి? మీరు నిజంగా ఆకలితో ఉన్నారా, లేదా మీ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ లో ఉన్నారా అనేది ఆస్ట్రాలజీ పరంగా మనం డిస్కస్ చేద్దాం. నేను మిమ్మల్ని ఒక విషయం అడుగుతున్నాను. ఏమంటే, మీరు ఎప్పుడైనా మొత్తం ఐస్ క్రీమ్ తినేసి అయినా ఇంకా చాలలేదు అని చెప్పేసి ఎగబడుతున్నారా? మీ కడుపు వద్దు నాకు అని చెప్పినా కూడా మీకు ఏదో కారంగా తినాలి అనిపిస్తా ఉందా? ఓకే. మీ కోరికలు కేవలం రుచి కోసమే కాదు, అవి భావోద్వేగంగా డిస్టర్బెన్స్ గురించి ఇది చెప్తుంది అంటే మీరు ఆశ్చర్యపోతారు. చాలా మంది చాక్లెట్లు తినేస్తూ ఉంటారు ఎక్కువగా. చాలా మంది చిప్స్ తినేస్తూ ఉంటారు. సో కొంతమంది మిరపకాయ బజ్జీలు తినేస్తూ ఉంటారు. ఎంత తిన్నా కూడా తృప్తి తీరదు. కొంతమంది బిర్యానీ తినేస్తూ ఉంటారు. ఎంత బిర్యానీ తిన్నా కూడా తినాలనిపిస్తూనే ఉంటుంది, కడుపు నిండిపోయినా కూడా. ఓకే, ఒక గంట ఆగి మళ్ళీ పెడితే మళ్ళీ అదే కావాలంటారు. సో ఎందుకు ఇలా అనిపిస్తుంటుంది? మాయ అనే ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి 32 ఏళ్ళు. ఓకే. ఆమె ఒక గ్రాఫిక్ డిజైనర్. భావోద్వేగాలు పరంగా చాలా తెలివైంది. ఓకే. ఎప్పుడు చీజ్ పాప్కార్న్ ఎక్కువ తింటా ఉంటది. చీజ్ పాప్కార్న్ పాప్కార్న్ తింటా ఉంటాం కదా, దాంట్లో చీజ్ కలుపుకొని చీజ్ పాప్కార్న్ గా బాగా ఎక్కువ తింటా ఉంటది. దానికి వ్యసనం అయిపోయింది అనమాట చీజ్ పాప్కార్న్ తినడం. ఒత్తిడితో ఒక రోజు జరిగింది ఒక మీటింగ్, ఆఫీస్ లో మీటింగ్. ఒత్తిడి, ప్రెషర్, స్ట్రెస్ ఎక్కువైపోయింది అనమాట. చీజ్ పాప్కార్న్ ఆర్డర్ పెట్టుకుంది, తినింది. ఒక రోజు తను ప్రేమించిన అబ్బాయితో గొడవ. చీజ్ పాప్కార్న్ ఆర్డర్ పెట్టుకుంది, తినింది. ఒకసారి పాప్కార్న్ ని తింటూ ఉంటే ఏదో టీవీలో ఏదో కనిపిస్తే ఎమోషనల్ గా ఏడ్చేసింది. సో ఇదంతా కూడా ఎందుకు చీజ్ పాప్కార్న్ తింటా ఉంది? ఇది చీజ్ పాప్కార్న్ ఎందుకు ఎక్కువగా తింటా ఉంది? పాప్కార్న్ తినడం వల్ల ఆమెకి ఆ మానసికమైన ఒత్తిడి తగ్గుతోందా, అందుకని తింటా ఉందా? ఇది ఆకలి కాదు, ఇది భావోద్వేగపరమైన డిస్టర్బెన్స్. సో దీన్ని డాక్టర్ ఏం చెప్పలేడు, జ్యోతిష్కుడిని సందర్శించాల్సిందే ఈ ఎమోషన్స్ కి ఏంటి అర్థం అనేది తెలుసుకునేదానికి. సో చీజ్ పాప్కార్న్ ఎక్కువ తింటే ఏదో ప్రాబ్లం వస్తుంది బాడీకి, అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. కానీ చీజ్ పాప్కార్న్ తినడం వల్ల ఇది జరుగుతుందని డాక్టర్ నిర్ధారణ చేస్తాడు, కానీ చీజ్ పాప్కార్న్ ఎందుకు తింటా ఉంది అనేది జ్యోతిష్కుడు మాత్రమే నిర్ధారిస్తాడు. ప్రతి ఒక్క ఎమోషన్, ప్రతి ఒక్క కోరిక ఒక సంకేతమే. సో చీజ్ పాప్కార్న్ ఎందుకు తింటా ఉందంటే భావోద్వేగ భద్రత లేకపోవడం వల్ల ఆ అమ్మాయి ఇబ్బంది పడతా, ఎమోషనల్ ప్రొటెక్షన్ లేక ఆ అమ్మాయి ఇబ్బంది పడుతా ఉంది. ఎప్పుడైతే ఎమోషనల్ గా డిస్టర్బ్ అవుతా ఉందో ఆ చీజ్ పాప్కార్న్ తింటా ఉంది. బూమ్! చీజ్ పాప్కార్న్ అనేది ఒక థెరపీ లాగా పనిచేస్తా ఉంది. మీరు కోరుకునే ప్రతి ఆహారం మీకు ఏదో చెప్తా ఉంది. తీయవి తింటా ఉన్నారు, అది మీ చక్కెర కోసం మాత్రమే కాదు. ఆరాట పట్టడం లేదు, మీరు ప్రశంసలు కోరుకుంటున్నారు. సో ఇక్కడ తీపి తినే తీపి తినడం, ఆరాటపడడం, ఇదంతా కూడా మీరు ప్రేమ, రిలేషన్షిప్స్ వీటి కోసం ఎక్కువ, రొమాన్స్, జీవితంలో సుఖం కావాలని కోరుకుంటున్నారు. అందుకని అది లేకపోవడం వల్ల ఈ తీపి తిని అడ్జస్ట్ అవుతున్నారు. ఎక్కువగా డైరీ ప్రొడక్ట్స్, పాలు, పెరుగు, జున్ను, ఇవి ఎక్కువ తింటున్నారు అనుకో, మీరు భావోద్వేగ పరంగా కుంగిపోతా ఉన్నారు. సో దాన్ని భర్తీ చేయడానికి ఇవి ఎక్కువ చేస్తున్నారు, డైరీ ప్రొడక్ట్స్ తినడం అనేది ఎక్కువ చేస్తారు. స్పైసీ ఫుడ్స్, స్పైసీ ఎక్కువగా కారం ఎక్కువ తినాలనిపిస్తా ఉంది, మాంసం ఎక్కువ తినాలనిపిస్తా ఉంటాయి. జీవితం నీరసంగా ఉంది, దానికి వేడి కావాలి.
అందుకనే మీరు స్పైసీ ఫుడ్స్ తింటున్నారు. బోరింగ్ ఉద్యోగం, సంబంధాలు బోరింగ్, సంబంధాల్లో చిక్కుకున్నప్పుడు. సో వాటిల్లో ఎటు తెగగా ఇబ్బంది పడుతుండేటప్పుడు కొద్దిగా మసాలా అందించాలనిపిస్తుంది బాడీకి. ఆ మసాలా బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. చాక్లెట్. మీరు ప్రేమించబడాలని, మిమ్మల్ని తాకాలని, మీరు మిమ్మల్ని అందరూ కూడా చూడాలని, మీ అందాన్ని పొగడాలని, మీలో ఉండే మృదుత్వాన్ని చూపించడానికి ఎవరు ముందరకు రాకపోతే, మిమ్మల్ని ఎవరు ప్రేమించకపోతే, మిమ్మల్ని ఎవరు తాకాలని చూడకపోతే, సో చాక్లెట్ ఆ బాధని భర్తీ చేస్తుంది. అందుకని మీరు ఎక్కువ చాక్లెట్ తింటారు. ఉప్పు, సాల్టీ, సాల్టీ చిప్స్. ఓకే. సాల్టీ చిప్స్ ఉంటాయి. సాల్టీ పొటాటో చిప్స్. రకరకాల వెరైటీ వెరైటీ చిప్స్ ఉంటాయి. సో ఆ, ఉప్పుకు సంబంధించిన విషయాలు ఎక్కువ తింటా ఉంటాయి. మీ మీ పరిస్థితులు మీ నియంత్రణలో లేవన్నమాట. మీరు నియంత్రించలేకపోతున్నారు మీ పరిస్థితులు. అందుకని బాధపడతా ఉన్నారు. ఏదైతే నియంత్రించలేకపోతున్నారో దాన్ని చూసి బాధపడతా ఉన్నారు. అందుకని ఆ ఆ డిస్కంఫర్ట్ ని బ్యాలెన్స్ చేయడానికి ఉప్పు తింటున్నారు. ఉప్పు అధికంగా ఉండే ఇవి తింటున్నారు అనమాట. ఆ ఒత్తిడిని బ్యాలెన్స్ చేసుకునే దానికి ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారు. అందుకని ఉప్పగా ఉండేవి తినేస్తా ఉన్నారు. సో కొన్ని రోజులు మాయ ఆహారాన్ని అస్సలు తినలేదు. ఆమె నిశ్శబ్దాన్ని కోరుకుంది. రుచి లేదు, కోరికలు లేవు, నిర్లిప్తత మాత్రమే. సో అన్ని బంధాలని వదిలేయడం, ఉపవాసం చేయడం అంటే కేతువే కదా. కేతువు మాత్రమే డిటాచ్ చేస్తుంది. ఈ నాటకం, ఈ కోరికలు, ఈ పరధ్యానాలు వైదొలగడం ప్రారంభించినప్పుడు, సౌకర్యవంతమైన జీవితం అస్తవ్యస్తమైనప్పుడు వాటి మీద నుంచి ఉపవాసం చేయాలా, వదులుకోవాలా, అప్పుడే కదా ఆధ్యాత్మికత, స్పష్టత అనేది వస్తుంది. మీరు అలా ఎప్పుడైనా భావించారా? మీరు తినడానికి కూడా భావోద్వేగ పరంగా మీకు ఇంబ్యాలెన్స్ జరుగుతా ఉందా? సో ఈ గాయాలు తగులుతున్నాయి. ఈ గాయాల్ని మాన్పడానికి మీకు అలాంటి ఫుడ్స్ తినాలనిపిస్తా ఉంది. కానీ మీరు మూలాన్ని గ్రహించాలి. ఇది పైన పైన వేసే ప్యాచెస్ మాత్రమే. దెబ్బ మీద దెబ్బ తగ్గడానికి ఆయింట్మెంట్ పూయాలి కానీ దాని మీద ప్యాచ్లు వేసి ఎవరికి కనిపించకుండా కప్పెడుతున్నారు మాత్రమే. సో పాప్కార్న్ తినడం అనేది దెబ్బని ఎవరికి చూపించకుండా కప్పి పెట్టడం లాంటిది. కానీ దెబ్బకి ఆయింట్మెంట్ పూయాలి కదా. మాయ ఇప్పుడు ఆమె స్నాక్స్ చేసే ముందు తనిఖీ చేసుకుంటా ఉంది. స్నాక్స్ తినాలి అనుకుంటే నేను ఏం తినాలనుకుంటున్నాను, నాకు ఏమైంది, నేను ఏమి అనుభూతి చెందుతున్నానో, నేను ఒంటరిగా ఉన్నానా, విసుగు చెందానా, అతిగా పని చేస్తున్నానా, లేకపోతే వేరే వాళ్ళ జీవితం నుంచి తొలగించబడ్డానా, ఇప్పుడు అవన్నీ గమనిస్తున్నాను. దాన్ని గౌరవిస్తా ఉంది. కొన్నిసార్లు ఆమె ఇప్పటికీ కూడా ఆ చీజ్ పాప్కార్న్ తింటా ఉంది. కానీ ఇప్పుడు అవగాహనతో అవగాహనతో తింటా ఉంది. ఇప్పుడు మీ గురించి మాట్లాడదాం. మీరు దేన్ని ఎక్కువగా కోరుకుంటున్నారు? చాక్లెటా, బిస్కెట్సా, మిరపకాయ బజ్జీలా, బిర్యానీయా, సాల్టీ చిప్సా? సో బహుశా మీరు అది ఇష్టంతో తినటం లేదేమో. బహుశా మీరు ఆ భావోద్వేగపరమైన లోటు, ఆ ఆప్యాయతని కోల్పోయి వీటి ద్వారా భర్తీ చేస్తున్నారేమో. ఇది కారంగా ఉండే ఆహారం కావచ్చు. బహుశా మీరు చిక్కుకుపోయినట్లు ఉండొచ్చు. ఇది ఉప్పగా ఉండే ఆహారం అవ్వచ్చు. మీ కంట్రోల్లో లేనివి కంట్రోల్ చెయ్యాలి అనుకోవచ్చు మీరు. మీరు ఏ ఆహారాన్ని ఎక్కువగా కోరుకుంటున్నారు, మీ ఆత్మ ఏం అడుగుతోంది అని మీరు గ్రహిస్తున్నారా? అవగాహనతో తినండి. ఉత్సుకతతో కోరుకోకండి. ఆహారం చాలా పవిత్రమైనది. కోరికలు కూడా చాలా పవిత్రమైనవి. వాటి కోసం పోరాటం చేయడం శత్రువులు కాదు మనకి. వాటిని డీకోడ్ చేయాలా. అవి ఒక సందేశాన్ని ఇస్తున్నాయి మీకు.
తదుపరి మీరు మీ జీవితంలో చిప్స్ తినాలనుకునేటప్పుడు, లేదా మిరపకాయ బజ్జీలు తినాలనుకున్నప్పుడు, బిర్యానీ తినాలనుకునేటప్పుడు, చాక్లెట్స్ తినాలనుకునేటప్పుడు, ఐస్ క్రీమ్ తినాలనుకునేటప్పుడు ఒక్కసారి ఆగండి. నిజంగా నేను దేనికోసం ఆకలితో ఉన్నానో మనస్సుతో ఆలోచించండి. ఆత్మీయంగా జీవించండి. గుర్తుంచుకోండి, కొన్నిసార్లు మనము మన కోరికలు కేకలు వేస్తాయి. అది దాన్ని భర్తీ చేయలేనప్పుడు ఇలాంటివి తినాలి అనిపిస్తుంటుంది. సో ఇంకా మనం కొద్ది లోతుగా వీళ్ళు వీటి గురించి జ్యోతిష్యం పరంగా ఏం చెప్తుందో చూద్దాం. సో మాయాని వదిలేద్దాం ఇప్పుడు. అంటే కోరికలు అనేవి యాదృచ్ఛికంగా ఉండవు. అవి భావోద్వేగాల డిస్టర్బెన్సెస్, లోతైన అంతర్గత అవసరాలు మీతో ఏదో చెప్తున్నాయి. తరచుగా గ్రహాలు మీతో మాట్లాడుతున్నాయి. మీ లోపల ఉండే ముడిపడిన భావోద్వేగాల ఆ ఫ్రిక్షన్ ఏదైతే ఉంటుందో, అదే ఆ గ్రహ శక్తులు ఏవైతే మీ చాట్లో ఉన్నాయో అవి మీకు ఒక అవగాహనని ఇస్తున్నాయి, అంతర్దృష్టిని ఇస్తున్నాయి, మిమ్మల్ని నడిపిస్తున్నాయి. ఎగ్జాంపుల్, మీరు ఎక్కువగా పాలు, జున్ను, పెరుగు, ఓకే, కోవా, పాలతో చేసిన స్వీట్స్ ఇలాంటి ఎక్కువ తింటున్నారంటే, అంటే డైరీ ప్రొడక్ట్స్ ఎక్కువ తింటున్నారంటే అంతర్గత భావోద్వేగ కారణం ఏంది? మీకు భావోద్వేగ భద్రత లేదు, ఎమోషనల్ సెక్యూరిటీ కావాలా, పోషణ అనేది లేదు, ఎవ్వరు మిమ్మల్ని ఆప్యాయంగా పలకరించడంలా, తల్లి ప్రేమ లేదు మీ దగ్గర. మీ తల్లి మీ మీద ప్రేమ, తల్లి లాంటి ప్రేమ మీకు కావాలి. ఇవన్నీ కూడా బ్యాలెన్స్డ్ గా ఉంటే మీరు భావోద్వేగంగా స్థిరపడతారు, మద్దతు దొరుకుతుంది, ప్రశాంతంగా ఉంటారు మీరు. అదే ఇంబ్యాలెన్స్ అయితే మానసిక స్థితిలో మార్పులు వస్తూ ఉంటాయి. భావోద్వేగ ఎమోషనల్ గా మీరు తినేస్తా ఉంటారు. సౌకర్యవంతమైన జీవితం అనేది మీకు లేదు, ఎమోషనల్ గా ఏదో డిస్టర్బెన్స్ అవుతా ఉంది. సో దీనికోసం మీరు ఆ డైరీ ప్రొడక్ట్స్ తినడం కంటే మీరు డైరీ రాయడం, స్నేహాలు పెంచుకోవడం, ఓకే, సో పౌర్ణమి రోజు చంద్రకాంతిలో తిరగడం, ఇలాంటివన్నీ చేయడం వల్ల ఆ కోరిక అనేది తగ్గుతుంది. చంద్రుడు ఏం అడుగుతాడు? మీరు భావోద్వేగంగా ఎక్కడ, మీరు భావోద్వేగ ఎమోషనల్ గా ఎక్కడ మీరు సెక్యూర్ గా ఉన్నారో, ఎమోషనల్ గా మీరు ఎక్కడ భావిస్తున్నారు నేను కరెక్ట్ గా ఉన్నానని, సో వాటిని అడుగుతాడు చంద్రుడు. సో దాన్ని మనము భర్తీ చేయలేక మన బాడీ ఏం చేస్తుందంటే డైరీ ప్రొడక్ట్స్ తినమంటా ఉంటుంది. ఆన్సర్ లేకపోతే బాడీ ఒక రెస్పాన్స్ ఇస్తుంది. సో ఎమోషనల్ గా సెక్యూర్డ్ గా ఉండే వాళ్ళతో మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయండి. ఓకే, అప్పుడు డైరీ ప్రొడక్ట్స్ తినడం అనేది ఆగిపోతుంది. మీరు ఐస్ క్రీమ్స్ తింటున్నారా, చాక్లెట్లు తింటున్నారా, స్వీట్స్ తింటున్నారా, మేబీ శుక్రుడు మీతో ఏదో చెప్తున్నాడు. తీపి, మృదువైన, ఆనందకరమైన రుచులు కోరుకోవడం శుక్రుడి యొక్క స్పెషాలిటీ. దీనికి కారణం ఏంది? అంతర్గత భావోద్వేగ, ఇట్లాంటి ఎందుకు తినాలనిపిస్తా ఉంది? మీకు రిలేషన్షిప్ లో ఆప్యాయత దొరకటం లేదు. మీరు అందంగా, మీరు మీ అందం మీద మీకు నెగిటివ్ ఇంప్రెషన్ ఉంది. మీకు స్పర్శ కోరుకుంటున్నారు, ఎవరితో టచ్ కావాలని కోరుకుంటున్నారు, మీరు ఆనందంగా లేరు. సో అందుకని మీరు ఎక్కువగా మీరు ఆ ఆ ఫ్యాంటసీ, ఆ రొమాంటిక్ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఆప్యాయతలకు దూరంగా ఉన్నారు, అందంగా స్పర్శ అనేది కావాలి. సో మీరు రిలేషన్షిప్ లో ఇబ్బందులు పడతా ఉన్నారు. మీ అనుబంధం ఇది సమతుల్యంగా ఉంటే మీరు అనుబంధం, జీవిత ఆనందాలు ఆస్వాదిస్తారు. రిలేషన్షిప్స్ ఫైనాన్షియల్ గా, మనీ పరంగా అన్ని సమతుల్యంగా బ్యాలెన్స్డ్ గా ఉంటే మీకు ఈ రుచి ఇవన్నీ తినాలనిపించదు. అసమతుల్యత ఉంటే అతిగా తినడం, వీటిని ఐస్ క్రీమ్, చాక్లెట్లు, స్వీట్లు ఇలాంటివన్నీ కూడా అతిగా తినడం అనేది ఉంటది. ఓకే, సో సెక్షువల్ రిలేషన్షిప్స్, ఫ్యాంటసీ వీటి మీద మీకు తీరని కోరికలు ఉండడం, సో అలాంటివి ఎంజాయ్ చేయలేకపోవడం, సో డబ్బు విషయాల్లో ఇబ్బందులు ఉండడం, ఇలాంటివన్నీ కూడా వీటిని ట్రిగ్గర్ చేయొచ్చు. సో ఎప్పుడు కూడా ఏంటంటే ఓవర్ ఇంటెలిజెన్స్ ని వదిలేయాలా. దీనికి నివారణ చర్యలు ఏంటంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలా.
సో కళలు పట్ల మీరు ఆ, మీరు ఫోకస్ చేయాలా. పెయింటింగ్, డ్రాయింగ్, లలిత కళలు, నృత్యము, డాన్సు. సో మీరు ఎంజాయ్ చేయగలగాల. మీరు ఒంటరిగా అయినా కూడా ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలా. సో అందుకని స్వీయ ప్రేమ. సో మీ మీద మీరు మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం అలవాటు చేసుకోవాలా. మిమ్మల్ని మీరు ప్రేమించుకోకపోతే అవతల వాళ్ళ మీద డిపెండెన్సీ పెరుగుతుంది. అవతల వాళ్ళ దగ్గర నుంచి కోఆపరేషన్ లేనప్పుడు ఇలా ఐస్ క్రీమ్, చాక్లెట్లు, స్వీట్లు తినాలనిపిస్తూ ఉంటది. ఓకే. శుక్రుడు శుక్రుడు ఒకటే అడుగుతాడు, మీరు ఆనందంగా ఉండడానికి మీకు ఏం కావాలి. ఇది శుక్రుడు అడిగాడు. ఓకే. సో దానికి ఆన్సర్ మీ దగ్గర ఉంటే ఇవన్నీ తినడం మానేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి కుజుడు. కుజుడు ఏమడతాడంటే మిమ్మల్ని ఉత్తేజపరిచేది ఏంది? కారంగా ఉండే ఆహారం, ఎర్రటి మాంసం, క్రంచీ స్నాక్స్. ఇట్లా అంటే కటక్కని ఇరిగిపోతాయి చూసారా, క్రంచీ స్నాక్స్, చిరుచుళ్ళు, వేడి ఉప్పగా, కారంగా, ఇవన్నీ తినాలనిపించడం. కరకరలాడే జంతికలు, ఇవన్నీ తినాలనుకోవడం. కుజగ్రహం యొక్క క్వాలిటీ మీకు ఏదో చెప్తుంది. సో ఎందుకు ఇవన్నీ తినాలనిపిస్తుంది? అంతర్గత భావోద్వేగ కారణం ఏంటి అంటే మీకు విసుగు, కోపం, మిమ్మల్ని అణిచివేయబడ్డారు. మీరు మీరు ఏదైనా చెప్పబోతే మీరు చెప్పడం, మీ లైఫ్ విషయాల్లో ఎవరో అణగదొక్కుతున్నారు. అందుకని మీకు కోపం వస్తా ఉంది, విసుగు వస్తా ఉంది. అందుకని ఇవన్నీ తినాలనిపిస్తా ఉంది. ఇవన్నీ బ్యాలెన్స్డ్ గా ఉంటే మీకు ప్రేరణ దొరుకుతుంది, ధైర్యంగా ఉంటారు, శక్తి ఉంటుంది, తేజస్సు ఉంటుంది. ఇంబ్యాలెన్స్డ్ గా ఉంటే కోపం, ఉద్రిక్తత, బర్న్అవుట్ అయిపోవడం, ఇలాంటివన్నీ కూడా. నిర్వహణ చర్యలు ఏంటంటే శరీర కదలికల మీద మీరు మీ ధ్యాస అనేది ఉండాలి. శిక్షణ పొందాలి. సంఘర్షణకు పరిష్కారం ఎతకాలి. మార్షల్ ఆర్ట్స్ లేదా ఏదైనా యోగా, మెడిటేషన్, ఇట్లాంటి ఆ, శరీరాన్ని కదిలించే ఏవైతే ఉన్నాయో వాటిల్లో మీరు చేరాలి. మెడిటేషన్ కాదండి, యోగా, ఇంకే వ్యాయామాలు, ఇట్లాంటివన్నీ చేసుకుంటా ఉండాలి. అప్పుడు అది ఆ ఆ విసుగు, కోపం, అణచివేయబడిన సిచ్యువేషన్స్ ఏవైతే ఉంటాయో, ఉద్రిక్తత, బర్న్అవుట్ అయిపోవడం, ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయి. కుజగ్రహం మిమ్మల్ని అడుగుతుంది మీరు బలంగా, సజీవంగా భావించేలా ఉండడానికి మీకు ఏం కావాలి అని. దీనికి ఆన్సర్ ఉంటే ఇవన్నీ తినడం మానేస్తారు. సో కేతు అంటే ఏంటంటే డిటాచ్, మీరు విడుదల చేయాల్సినవి, మీరు వదిలేసుకోవాల్సినవి. ఎక్కువగా మీరు పులుపు తినాలి అనుకుంటున్నారా? పుల్లటి ఆహారాలు, నిమ్మకాయ, ఊరగాయలు, ఓకే, పులిహోర, పుల్లగా ఉండేవి, రసము, చింతపండు, ఇలాంటి ఎక్కువ తినాలి అనుకుంటున్నారా? ఇవన్నీ ఏంటంటే క్లెన్సింగ్ ఫుడ్స్ అన్నమాట. శరీరాన్ని శుభ్రపరచడం, పేగుల్ని క్లీన్ చేస్తాయి. పులుపు అనేది పేగులు క్లీన్ చేస్తాయి అనమాట. సో అంతర్గత ఎందుకు తినాలనిపిస్తుంది ఇది ఎక్కువగా అంటే విడిపోవాలి అనుకుంటున్నారు మీరు. ఏదో శుభ్రపరచాలి అనుకుంటున్నారు. ఏదో అది సెట్ కావట్లేదు, దాన్ని విరిచేయాలనుకుంటున్నారు. దాన్ని రీసెట్ చేయాలి అనుకుంటున్నారు. అది మీ అంతర్గత భావోద్వేగానికి కారణం. కానీ అది చేయలేకపోతున్నారు. అక్కడ కాన్ఫ్లిక్ట్ ఉంది. అందుకని మీకు పుల్లటి ఆహారాలు తినాలనిపిస్తా ఉంది. ఇవన్నీ బ్యాలెన్స్డ్ గా ఉంటే, ఈ కేతు శక్తి బ్యాలెన్స్డ్ గా ఉంటే జ్ఞానం ఉంటుంది, అంతర్గత నిశ్చలత. సో మెడిటేషన్ చేస్తారు, బ్యాలెన్స్డ్ గా ఉంటారు. అసమతుల్యత, ఇంబ్యాలెన్స్డ్ గా ఉంటే ఒంటరితనం, ఎస్కేపిజం, పలాయనవాదం, సో తిమ్మిరిగా ఉండడం, ఇలాంటివన్నీ కూడా ఇంబ్యాలెన్స్ అవుతాయి. సో నివారణ చర్యలు ఏంటి అంటే నిశ్శబ్దంగా ఉండడం, ఉపవాసాలు చేయడం, ఏకాంతంగా గడపడం, ఆధ్యాత్మికంగా ముందరకు వెళ్ళాలి అనుకోవడం, ఆధ్యాత్మిక సాధన చేయడం, ఇలాంటివన్నీ కూడా ప్రివెంటివ్ మెజర్స్. ఇవి పులుపును తగ్గిస్తాయి. మీ ఆ లోపల ఉండే ఇన్నర్ క్రావింగ్స్ అంటారు దాన్ని, క్రావింగ్. దేనికోసం శరీరం అడుగుతూ ఉంటుంది, ఆ పులుపు తిను తిను అని అంటుంది. దాన్ని తగ్గించాలంటే ఈ విధమైన మెజర్స్ తీసుకోవాలా. సో మీరు నూనెలో దేవినవి, ఉప్పగా ఉండే, ఓకే, సో పులిసిన పులియబెట్టిన ఫెర్మెంటెడ్ ఫుడ్స్ ఎక్కువ తినాలి అనుకుంటున్నారా?
లేదా ఆయిల్లో దేవిని బాగా తినాలి అనుకుంటున్నారా? అంటే పులి బొంగరాలు, బోండాలు అంటారు. ఓకే. ఫెర్మెంటెడ్ ఫుడ్స్ ఎక్కువ తినాలి అనుకుంటున్నారా? ఉప్పు ఆహారాలు, ఓకే, ఇలాంటివి తినాలనుకుంటున్నారా? ఆయిల్ ఫుడ్స్ ఎక్కువ తినాలి అనుకుంటే, సో దీని ఎందుకు ఇలా మీకు అనిపిస్తా ఉంది? మీకు అనిపిస్తుంది అంటే మీరు ఈ భావోద్వేగానికి కారణం ఏంటి అంటే నియంత్రణ, నిర్మాణము, సరిహద్దులు, ఈ విషయాల్లో ఇబ్బందులు వస్తా ఉండే. ఇవి సమతుల్యత కానీ సాధించగలిగితే మీరు క్రమశిక్షణతో ఉంటారు, ఓపికగా ఉంటారు, ఫౌండేషన్ వేయగలుగుతారు, పునాదులు వేయగలుగుతారు. అసమతుల్యతతో ఉంటే అపరాధ భావంతో ఉంటారు, నియంత్రణ సమస్యలు ఉంటాయి, వైఫల్య బలం భయం ఉంటుంది, వైఫల్య భయం ఉంటుంది. సో ప్రతిదీ కంట్రోల్లో లేకుండా పోతుంది అని చెప్పేసి మీరు భావిస్తారు. మరి ప్రివెంటివ్ మెజర్స్ ఏంది? నియంత్రణ నివారణ చర్యలు ఏం తీసుకోవాలా? రెమెడీస్ ఏం చేయాలా అంటే మీరు రోజువారీ దినచర్య మీరు ప్లాన్ చేసుకోవాలా, దీర్ఘకాలిక ప్రణాళికలు వేసుకోవాలా. అంతేగాని షార్ట్ టర్మ్ వేసుకోకూడదు, దీర్ఘకాలిక ప్రణాళికలు వేసుకోవాలా, కట్టుదిట్టమైన రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలా. సో మీరు పెట్టిన రూల్ మీరే బ్రేక్ చేయకూడదు. ఓకే. సో ఆ విధంగా ఉన్నప్పుడు ఈ క్రావింగ్స్ అన్ని కూడా తగ్గుతాయి. ఓకే. సో ఇక్కడ శని ఏమడుగుతాడంటే మీరు నిర్మించండి, కానీ శాశ్వతమైనది నిర్మించండి అని అడుగుతున్నాడు. ఓకే. సో దానికోసం చాలా మీరు హార్డ్ వర్క్ చేయాలా. శాశ్వతమైనది నిర్మించడానికి ఎవరు పగలగొట్టలేనిది, దుర్భేద్యమైనది నిర్మించాలంటే చాలా కష్టపడాలి. సో హార్డ్ వర్క్ చేయాలి అని శని అడుగుతున్నాడు. మీరు మాటికి కాఫీ తాగుతున్నారా? కెఫిన్, మాటికి టీలు తాగుతున్నారా? సో మూడ్ని మీరు రిట్రీట్ చేయడానికి ఇలాంటి వాటిని ఎక్కువగా ఆశ్రయిస్తున్నారా? ఇది చేదు శక్తి. అంతర్గత భావోద్వేగాలకు కారణం కోరిక, లక్ష్యము. ఓకే. కోరిక మీద లక్ష్యం లేకపోవడం, విజువల్ విజువలిటీ లేకపోవడం, విశ్వాసం లేకపోవడం, ఇవన్నీ కూడా అంతర్గత భావోద్వేగాలకు కారణం. ఓకే. కాన్ఫిడెన్స్ లేకపోవడం, ఎక్కువగా టీలు కాఫీలు తాగేస్తున్నారా? కాన్ఫిడెన్స్ తగ్గిపోతా ఉంది, అందుకని మీ బాడీ మిమ్మల్ని అడుగుతా ఉంది టీలు కాఫీలు తాగమని, చేదు విషయాలు ఎక్కువ తీసుకోమంటా ఉంది. ఇదంతా సూర్యుడు కారణం. దీనికి సూర్యుడు కారణం. మీకు విజిబిలిటీ లేకపోవడం, కాన్ఫిడెన్స్ లేకపోవడం, ఇవన్నీ కూడా సూర్యుడే కారణం. సో మీరు ఇది బ్యాలెన్స్డ్ గా ఉంటే మీరు సూర్యుడిలాగా ప్రకాశిస్తూ ఉంటారు. బ్యాలెన్స్డ్ గా ఉంటే మీరు సూర్యుడిలాగా ప్రకాశిస్తూ ఉంటారు. మీలో ఉండే శక్తి అందరికి పనికొస్తుంది, మీలో ఉండే శక్తి అందరికి పనికొస్తుంది, అందరినీ ఆనందింపజేస్తుంది అనమాట. అదే ఇంబ్యాలెన్స్డ్ గా ఉంటే అహం, ఈగో రిలేటెడ్ క్లాషెస్ వస్తూ ఉంటాయి. మోటివేషన్ లేకుండా పోతుంది, ప్రేరణ లేకపోవడం అనేది ఉంటుంది, అహంతో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. సో దీనికి మనము నివారణ చర్యలు ఏం చేయాలి? సూర్య నమస్కారాలు చేయడం, సూర్యుడికి అర్ఘ్యం వదలడం, లీడర్షిప్ గురించి నిజాలు తెలుసుకోవడం, లీడర్షిప్ అంటే ఏంది అనేది చదువుకోండి. సో ఇవన్నీ చేయడం వల్ల మీకు ఈ కాఫీలు టీలు తాగాలనిపించదు, ఈ చేదుని తీసుకోవాలనిపించదు. సో మీరు దేనిలో ప్రకాశించడానికి పుట్టారు అని సూర్యుడు మీ చార్ట్ లో చెప్తాడు, ఏ విషయాల్లో మీరు ప్రకాశిస్తారు అని. నెక్స్ట్ రాహు. సో మీరు అన్వేషించాల్సిన టైం అనమాట. ఇదేంటంటే మీరు ఎక్కువగా అడిక్టివ్ అయిపోతున్నారా? దేనికైనా ఎక్సాటిక్ గా ఏదైనా తినాలని అనుకుంటున్నారా? సో మన రుచులు కాకుండా అవతల రుచులు, ఇప్పుడు మీరు ఇండియాలో ఉన్నారు, యుఎస్ లో ఉండే వంటకాలు తినాలి అనుకుంటున్నారు, లేదా పక్క దేశంలో ఉండే వంటకాలు తెప్పించుకొని తినాలి అనుకుంటున్నారు. అవి కాస్ట్లీ, అని అయినా వెనకాడటం లేదు, ఎక్సాటిక్ గా దాంట్లో ఏముంది అనే ఒక క్యూరియాసిటీతో తినాలి అనుకుంటున్నారు. అది ఏందో కూడా మీకు తెలియదు. అలాంటివి ఎక్కువ తినాలి అనుకుంటున్నారా? వ్యసనాలకు బానిస అవుతున్నారా?
డ్రగ్స్, మందు, సిగరెట్స్ ఇట్లా ఇవి లేకపోతే మీరు ఉండలేకపోతున్నారా? మరి ఇవన్నీ ఎందుకు తినాలనిపిస్తుంది, ఇవన్నీ ఎందుకు తాగాలనిపిస్తుంది? కారణం ఏమిటి? కారణం ఏంటి అంటే నెరవేరని ఆశయాలున్నాయి మీకు. కొత్తదనం కోరుకుంటా ఉన్నారు. ప్రతి దాని నుంచి ఎస్కేప్ అయిపోతా ఉంటారు. ఎస్కేపిజం. నెరవేరని ఆశయాలు, కొత్తదనాన్ని కోరుకోవడం అంతర్గత భావోద్వేగానికి కారణం. అందుకని మీరు ఇవన్నీ కూడా బయట వెతుకుతున్నారు. ఎక్సాటిక్ ఫుడ్స్ తినాలి అనుకుంటున్నారు. కొత్త వాటిని ట్రై చేయాలి అనుకుంటున్నారు. కొత్త కొత్త రెస్టారెంట్స్కి వెళ్తున్నారు. కొత్త కొత్త వాటి ప్లేసెస్కి వెళ్తున్నారు. కొత్త కొత్తవి రుచి చూడాలి అని చూస్తున్నారు. సో సమతుల్యత ఉంటే మీ కళ్ళల్ని వెంబడిస్తారు. వీటిని రెస్టారెంట్లే కాదు మీరు వెంబడించేది, మీ కళల్ని వెంబడిస్తారు. ఓకే. కార్మిక్ గా పెరుగుతారు మీరు. మీరు కార్మిక్ గా పైకి ఎదుగుతారు. ఈ బ్యాలెన్స్ తప్పకపోతే అబ్సెషన్ అయిపోతారు. అబ్సెసివ్. వ్యసన పరులు అయిపోతారు. ఇతర ప్రపంచంతో డిస్కనెక్ట్ అవుతారు. సో మరి వీటికి ప్రివెంటివ్ మెజర్స్ ఏంటి? సో మీకు వచ్చే ఊహలు, మీకు మీ ఆశయాల్ని రియాలిటీలో చెక్ చేసుకోవాలా. నిజంగా ఇది ఎవరైనా చేశారా? ఇంతవరకు ఎవరైనా చేశారా? చేసుంటే రిజల్ట్ ఏంది? నాకు వచ్చిన ఈ ఐడియా ఏదైతే ఉందో దీన్ని మనం ఎలా ముందరికి తీసుకెళ్ళాలి? దీన్ని చెయ్యాలంటే ఎవరు సహాయం తీసుకోవాలా అని ప్రాక్టికాలిటీగా మీకు వచ్చిన ఆ థాట్ ని ప్రాసెస్ చేయాలి. అంతేగాని రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దామని వాయిదాలు వేసుకుంటూ ఉండకుండా. సో రాహు ఏమడుగుతాడంటే మీరు మీ కోరికను పిలుస్తున్నారా, వెంబడిస్తున్నారా, లేదా బలవంతంగా తొక్కి పెడుతున్నారా? ఇది రాహు అడుగుతాడు. ఇంకపోతే బుధుడు. సో బుధుడు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయాల గురించి చెప్తాడు. బుధుడు ఎక్కడుంటే మీరు అక్కడ ఆ విషయాలు మీరు అర్థం చేస్తారు. మీ చాట్లో బుధుడు ఎక్కడైతే ఉంటాడో వాట్ యు మస్ట్ అండర్స్టాండ్. సో వాట్ యు వాంట్ టు లర్న్. మీరు ఏం నేర్చుకోవాలా, ఏం అర్థం చేసుకోవాలా అని మీ చాట్లో ఉండే బుధుడు చెప్తాడు. సో దాంట్లో ఇతరులతో కమ్యూనికేషన్ చేయాలా, సమాచారం రాబట్టాలా, దాని మీద తెలివితేటలు చూపించాలా. సో దీనికి ఈ బుధుడు బాగలేకపోతే ఈ బుధుడు ఏం చెప్తాడు అంటే సో మిమ్మల్ని టూ మచ్ పర్ఫెక్షన్ అన్నమాట. కొంతమంది ఉంటారు. సో ఆర్గానిక్ ఫుడ్ తినాలి, నేచురల్ ఫుడ్ తినాలి, ఇంకా టూ మచ్ పర్ఫెక్షన్. సో ఫుడ్ లో చాలా పర్ఫెక్షన్ పెరిగిపోతుంది. ఇది ఇలానే చేయాలి, ఇలా చేస్తేనే తింటాను, ఇలా చేయకపోతే నేను తినను, దీనివల్ల ఈ అనారోగ్యాలు వస్తాయి, దీనివల్ల ఈ ఇబ్బందులు వస్తాయి అని చెప్పి వాటి కోసం వెతుకుతారు. అట్లాంటి ఫుడ్డే తినాలి అనుకుంటారు. సో అలా చేస్తేనే తినాలి అనుకుంటారు. సో అంతర్గత భావోద్వేగ కారణం ఏంది? ఎందుకు ఇట్లా స్టిమ్యులేట్ అవుతా ఉంది? వీళ్ళు ఎవరితో మాట్లాడటం లేదు. కమ్యూనికేషన్ కావాలి. మెంటల్ స్టిమ్యులేషన్ కావాలా. మీ ఇంటెలిజెన్స్ కి ఒక వ్యాలిడేషన్ కావాలా. మీరు ఎందుకు ఇలా కోరుకుంటున్నారు, ఇంత పర్ఫెక్షన్ కోరుకుంటున్నారు? దీనివల్ల ఏం జరుగుతుంది, మీకు ఏం బెనిఫిట్ అవుతుంది? స్పష్టత, ఉత్సుకత, చమత్కారమైన వ్యక్తీకరణ ఇవన్నీ వస్తాయి, బ్యాలెన్స్డ్ గా ఉంటాయి. అతిగా ఆలోచించడం, విశ్లేషణలో పక్షపాతాన్ని తీసుకోవడం ఇవి ఇంబ్యాలెన్స్డ్ గా ఉంటే వస్తాయి. సో సంభాషణ అనేది చెయ్యాలా. దీనికి ప్రివెంటివ్ మెజర్స్ ఏంటి అంటే అందరితో మాట్లాడాలా, చెస్ గేమ్స్ ఆడాలా, మైండ్ సుడోకో ఇలాంటి ఆటలు ఆడాలా, ఏదైనా రాయాలా, రచనలు రాయాలా, కథలు రాయాలా. ఇలాంటి రాస్తే
సో ఈ పర్ఫెక్షన్, ఫుడ్ మీద ఉండే పర్ఫెక్షన్ తగ్గుతుంది. సో ఒక అతను ఉంటాడు, నేను పలానా బిర్యానీ సెంటర్ లో బిర్యానీ ఆర్డర్ పెడితేనే తింటాను, మిగతా బిర్యానీ సెంటర్స్ తిన్నాను. నేను చిప్స్ లో ఓన్లీ నేను లేస్ చిప్స్ మాత్రమే తింటాను, మిగతా తిన్నాను. ఎందుకు అతనికి కూడా తెలియదు. సో బుధుడు ఏమడుగుతాడంటే మీరు దేని గురించి ఆలోచిస్తున్నారు. బుధుడు మీ చార్ట్ లో ఎక్కడైతే ఉంటాడో అక్కడ ఆ విషయాలే ఆలోచిస్తారు. ఎందుకు? ఎందుకంటే కార్మిక బంధం అనమాట. సో బుధుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ మీ చార్ట్ లో మీరు దాని గురించి అతిగా ఆలోచిస్తారు. నెక్స్ట్ గురువు. నెయ్యి. మీరు ఎక్కువగా నెయ్యి వేసుకొని తినాలి అనుకుంటున్నారా? సాంప్రదాయబద్ధమైన ఆహారాలన్నీ కూడా తినాలి అనుకుంటున్నారా? ఆచార వ్యవహారాలతో చేసిన ఆహారమే తినాలి అనుకుంటున్నారా? బ్రాహ్మిన్ హోటల్స్ లోనే తినాలి అనుకుంటున్నారా? శుచి శుభ్రత కోరుకుంటున్నారా? నెయ్యి, లడ్డూలు, అలాగే ఫ్యాట్ కి సంబంధించిన ఎక్కువ ఆహారం, ఫ్యాట్ ని పెంచేవి, మీ బాడీలో ఫ్యాట్ ని పెంచేవి, ఆ విషయాలు ఎక్కువ తినాలి అనుకుంటున్నారా? సో మరి మీతో గురువు, మీ చాట్లో ఉండే గురువు మీతో ఏదో చెప్పాలి అనుకుంటున్నాడు. సో అంతర్గత భావోద్వేగానికి కారణం వచ్చేసి అర్థం చేసుకోవడం, అభ్యాసం చేయడం, ఆధ్యాత్మిక వృద్ధిని కోరుకోవడం. ఇది అర్థం చేసుకోలేకపోవడం, సరైన డైరెక్షన్ దొరకపోవడం, వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ రాంగ్ అని చెప్పి మిమ్మల్ని వేలు పట్టుకొని నడిపించే వాళ్ళు లేకపోవడం. దీనివల్ల మీరు ఎక్కువ ఫ్యాటీ ఫుడ్స్ ఎక్కువ తింటున్నారు. నెయ్యి, లడ్డూలు, బూందీలు, సాంప్రదాయక ఆహారం ఎక్కువ ఇష్టపడుతున్నారు. నీట్నెస్ ఉండే ఆహారాన్ని ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఎందుకంటే మీ లైఫ్ కి ఒక డైరెక్షన్ చూపించే వ్యక్తి కావాలి, ఒక గురువు కావాలి అని మీ బాడీ చెప్తా ఉంది. అందుకని ఇవన్నీ తినాలని అనుకుంటున్నారు. ఈ బ్యాలెన్స్డ్ గా ఉంటే మీకు విశ్వాసం, ఆనందం, దాతృత్వం పెరుగుతుంది. ఇంబ్యాలెన్స్డ్ గా ఉంటే, అసమతుల్యత ఉంటే సోమరితనం, అదృష్టం మీద అతిగా ఆధారపడటం అనేది చేస్తారు. నివారణ చర్యలు ఏంటంటే గురువుల్ని మీరు కలవాలి, ఆధ్యాత్మిక అధ్యయనాలు చెయ్యాలి, గురువుల దగ్గర నేర్చుకోవాలి, మంత్రాలు, సత్సంగాలు, కథలు, పురాణాలు ఇవన్నీ కూడా గురువుల దగ్గర నుంచి నేర్చుకోవాలి, వినాలి మీరు. సో గురువు ఏమడుగుతాడంటే మీరు ఏం నమ్మితే మీ రియాలిటీ, మీ వాస్తవికతకి ఒక రూపు, రంగు వస్తుంది. వాట్ బిలీఫ్ ఈ షేపింగ్ యువర్ రియాలిటీ. మీ నమ్మకం మీ వాస్తవికతను ఎలా రూపొందిస్తుంది అనేది గురువు అడుగుతాడు. సో ఇది తెలుసుకుంటే ఈ ఫ్యాటీ ఫుడ్స్ మీద అంతా కూడా మీకు ఆ మమకారం తగ్గిపోతుంది. గ్రహం యొక్క కోరిక వెనక ఉండే ఆ భావోద్వేగం, రుచి యొక్క భావోద్వేగం సమతుల్య ఫలితం. అది అసమతుల్యత, ఇంబ్యాలెన్స్ అయితే సో మీకు ఇవన్నీ కూడా తినాలి అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మీ దగ్గర ఆన్సర్ లేదు కాబట్టి. సో వీటితో మీరు ఆ శరీరాన్ని తృప్తిపరుస్తున్నారు. కానీ ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆ గ్రహం మీతో ఏదో మాట్లాడుతూ ఉంది. సో వాటిని అడ్జస్ట్ చేసుకోకపోతే వీటిని ఒక వ్యసనంగా మార్చేసుకుని అతిగా తినేస్తూ ఉంటారు. సో తినడం ఇప్పటి నుంచి మీరు గమనించండి, మీరు ఏం తింటున్నారో. సో ఆ గ్రహం మీతో ఏదో మాట్లాడుతా ఉంది, ఆ విషయాలు ఏదో తక్కువ అవుతున్నాయి మీతో. సో అవి ఆ విషయాలు మీరు గమనించి ఆ ఎమోషనల్ గా మీరు కరెక్షన్ చేసుకుంటే వీటి మీద ఆ అబ్సెసివ్ నేచర్ అనేది పోతుంది. తినాలి అనిపించదు అనమాట. ఆ శక్తిని మీరు అడ్జస్ట్ చేయాలి. ఆ శక్తి ఏదైతే తగ్గుతుందో మీకు అవి తినాలనిపిస్తుంది. సో అవి తిని తృప్తి పరుస్తున్నారు, టెంపరీ సాటిస్ఫాక్షన్ ఇస్తున్నారు, కానీ ఆ ఎనర్జీని కరెక్ట్ చేయట్లా. ఎనర్జీని కానీ కరెక్ట్ చేస్తే ఈ వ్యసనాలు అన్ని పోతాయి మీకు. సో ఇప్పటి నుంచి మీరు ఏం తింటున్నారో దాన్ని ఒక్కసారి చూడండి, గమనించండి, తెలుసుకోండి. ఇది నాకు తెలిసినంత వరకు. ఇంకే దీని మీద ఇంకా
ఎక్కువ రీసెర్చ్ చేసి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ముందరికి తీసుకోవాలి అని కోరుకుంటున్నాను. సో మీ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందరకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.